అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది మామిడికాయలు. పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండి ఇప్పుడు మనకి. ఈ మామిడికాయలతో ఆవకాయ పెట్టుకుంటాం, మాగాయ పెట్టుకుంటాం, ముక్కల పచ్చడి, ఇలా ఏవేవో పప్పులో వేసుకుంటూ ఉంటాము. ఒక్కసారి ఇలా రోటి పచ్చడి కూడా పచ్చి మామిడికాయతో చేసి చూడండి, రుచి అద్దిరిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి. మాటల్లో చెప్పలేనమాట. మర్చిపోయానండోయ్, మన ఛానల్లో ఆల్రెడీ ముక్కల పచ్చడి వీడియో అప్లోడ్ చేసి ఉందండి. చూడని వాళ్ళు ఆ వీడియో చూసేసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను పదండి. ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకోండి. బాగా శుభ్రంగా కడిగేసి ఇలా తొక్క తీసేయండి. గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. మామిడికాయ అనేది బాగా పచ్చిగా ఉండాలి. వీలైతే మనం ఆవకాయ పెట్టుకుంటాం కదా జలాలు అని చెప్పేసి, అలాంటి కాయ తీసుకోండి. బాగా పులుపుగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది ఆ కాయ అయితే. దీన్ని ఇలా మొత్తం తొక్క తీసేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలు చేస్తున్నప్పుడు ఒక చిన్న ముక్క తీసుకొని అలా ఉప్పు కారం అద్దుకొని తినేసానండి. మీలో ఎంతమందికి ఇలా పచ్చి మామిడికాయలు ఉప్పు కారం అద్దుకొని తినడం ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదిగోండి, కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది బాగా పుల్లగానే ఉందండి నాకు. అందుకని చెప్పేసి ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. మామిడికాయ బాగా పుల్లగా ఉంటే మాత్రం మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందండి. నేను ఒక 20 వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయిలో ఒక 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూను మెంతులు వేసుకోండి. అవి కొంచెం అలా చిట్పట్ అన్నగానే ఈ ఎండుమిరపకాయలు వేసేసి సిమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకా మనకి ఈ మిరపకాయలు ఫ్రై అయి ఉన్నాయి, మామిడికాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. ఒక 3-4 చిన్నులపాయ రెబ్బలు తీసుకోండి. అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు తీసుకోండి. రోలు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ముందు ఈ మిరపకాయలు వేసేసి ఒక పావు టీ స్పూను పసుపు వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఈ మిరపకాయల్ని బాగా దంచుకోండి. ఒకవేళ రోలు లేకపోతే ఇలా దంచడం రాదు అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఈ మిరపకాయల్ని దంచడం కొంచెం కష్టం అనుకుంటే మిరపకాయల వరకు మిక్సీ వేసుకొని తర్వాత మామిడికాయ ముక్కలతో రోట్లో అయినా దంచుకోవచ్చు అన్నమాట. కానీ ఇలా రోట్లో దంచి తిన్న పచ్చడి ఆ టేస్టే వేరండి. కొంచెం కష్టపడితే బాగా రుచికరమైన పచ్చడి, టేస్టీ పచ్చడి అనేది మన సొంతం అవుతుందన్నమాట. వీలైతే రోట్లో దంచడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచేసేయండి. ఆ తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోండి. పచ్చడి మొత్తాన్ని మిక్సీలో వేయాలి అనుకుంటే మాత్రం ముందు మిరపకాయల్ని బాగా మెత్తగా పొడి చేసుకొని ఆ తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకొని పల్స్లో తిప్పుకోండి. అంటే కొంచెం అదరాబదరాగా మిక్సీ చేసేసుకోండి. అప్పుడు బాగుంటుందన్నమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకు ఇలా దంచడానికి ఒక 20 మినిట్స్ వరకు పట్టిందండి. మొత్తం ముక్కలు వేసేసాను, దంచేస్తున్నాను. ఫైనల్గా చూడండి, ఇలా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరీ బాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం ముక్కలు ఉండేటట్టే దంచుకున్నానండి. ఆ తర్వాత మనం తీసుకున్న చిన్నులపాయ రబ్బలు వేసేసి అవి కూడా దంచుకోండి. ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ఉప్పు అది తక్కువైతే వేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి, సో ఉప్పు వేసేసుకున్నాను అనమాట. దీనిలో ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మామిడికాయ బాగా పుల్లగా ఉందండి. సో చూసుకొని వేసుకోండి.
ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి, ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టేద్దాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అదే పెట్టేసేయండి. ఆయిల్ సరిపోతుంది అంటే ఓకే, లేకపోతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు గింజలు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసుకోండి. తర్వాత ఒక మిరపకాయను కూడా వేసేసుకోండి. కొంచెం ఇంగువ వేయండి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసాక మనం నూరి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ తాలింపులో వేసేసేయండి. ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వట్టి పప్పు చేసుకొని ఈ పచ్చడి చేసుకున్నా కూడా ఆ పప్పు ఈ పచ్చడి కూడా కాంబినేషన్ భలే ఉంటుందండి. కారం కారంగా, కొంచెం పుల్ల పుల్లగా, అక్కడక్కడ ఆ మామిడికాయ ముక్క మనకి పంట కింద పడుతూ, అబ్బా చెప్పలేనండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందేనండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.